నమస్తే, వెల్కమ్ టు ఎస్పీ న్యూస్. మెత్కూరు మున్సిపాలిటీ కేంద్రంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతిని పురస్కరించుకుని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గాదర్ కిషోర్ కుమార్. అదేనా కొంచెం ఎంతో భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతిని పురస్కరించుకొని తుంగతుర్తి నియోజకవర్గం మూత్కూరు మండల కేంద్రంలో వారికి పూలమాల వేసి ఘనంగా సత్కరించుకొని మరొకసారి వారు చేసినటువంటి త్యాగాలను గుర్తు చేసుకుంటూ మరణం చేసుకుంటూ వారు కల్పించినటువంటి రిజర్వేషన్లు రాజ్యాంగం ద్వారా వచ్చినటువంటి వాటి ద్వారా మాలాంటి వారి ఈరోజు ప్రజల మధ్యలో నాయకులుగా అవకాశాలు తెచ్చుకొని అసెంబ్లీలో మాట్లాడగలిగేటువంటి ఒక సందర్భం వచ్చింది. దానితో పాటుగా తెలంగాణ అసెంబ్లీ ఏర్పాటుకే అదే రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 3 అనేటువంటిది కారణం అనేటువంటిది అర్థం చేసుకునే కేసీఆర్ గారు ఆ రోజు తెలంగాణ ఉద్యమ పార్టీని స్థాపించి అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి అవకాశాన్ని వినియోగించుకొని రాజ్యాంగబద్ధంగా పార్లమెంటరీ పంతాలో ఎలాంటి హింసాత్మక సంఘటనలు జరగకుండా ఆ రోజు తెలంగాణను సాధించి 10 సంవత్సరాలు నిర్విరామంగా అద్భుతమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలను అభివృద్ధి కార్యక్రమాలను అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని కొనసాగేటువంటి ప్రయత్నం ముందుకు సాగింది. కానీ ఈ మధ్యకాలంలో చూస్తే ఇష్టం వచ్చినటువంటి అడ్డగోలు హామీలతో ప్రజలను మభ్యపెట్టి నోటికి ఏదొస్తుంది మాట్లాడి ఈరోజు అంబేద్కర్ గారి ఆలోచన విధానానికి తూట్లు పొడిచేటువంటి పరిస్థితి. ఒక దళిత బంధు లాంటి పథకాన్ని తీసుకొచ్చి 10 లక్షల రూపాయలు ఇచ్చి ఆ కుటుంబాన్ని బాగుపడదామని చెప్పేసి అంబేద్కర్ గారు ప్రయత్నం చేస్తే మేము 12 లక్షలు అని చెప్పేసి మభ్యపెట్టి నమ్మబలికి ఈరోజు అసలు పథకానికి సంబంధించినటువంటి ఊసే ఎత్తే పరిస్థితిలో ఈ ప్రభుత్వం లేదు అంటే ఇంత దుర్మార్గమైనటువంటి పాలన తెలంగాణలో నడుస్తున్నదో దయచేతం చేసుకోవాలి. 125 ఫీట్ల విగ్రహాన్ని ఆవిష్కరించి ఒక హిమాలయ పర్వతం అంత విగ్రహాన్ని ఆవిష్కరించి ఆయన గౌరవాన్ని పెంచే ప్రయత్నం గత ప్రభుత్వంలో మేము చేస్తే ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం కనీసం ఆ విగ్రహం దగ్గర గౌరవాన్ని తెలిపేటువంటి అవకాశాన్ని కూడా కల్పించకుండా అంబేద్కర్ గారి ఆలోచన విధానానికి అంబేద్కర్ గారికే సంఖ్యలు వేసినటువంటి ప్రభుత్వం ఈరోజు ఒక చీకటి పాలన తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతుంది. ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళ మీద అక్రమ కేసులు, ఎవరైనా మాట్లాడితే దాడులు, ఇంకా కాదంటే ఇష్టం వచ్చిన అడ్డగోలు నిర్ణయాలు, ప్రభుత్వ అధికారులు ఇష్టారాజ్యం చేసేటువంటి పరిస్థితి, భూములను అమ్మేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం, కానీ సంక్షేమ కార్యక్రమాలు మాత్రం కొనసాగించమైనటువంటి పరిస్థితి కనపడుతున్నది. దీన్ని ఎన్నగలడం కోసమే ఒక తెలంగాణ అస్తిత్వానికి ఎప్పుడు సరే ఇబ్బంది కలిగినా కేసీఆర్ గారు మాట్లాడతారు, బయటకు వస్తారు. అదే సందర్భం ఏప్రిల్ 27వ తారీఖు నాడు బహిరంగ సభ ద్వారా కేసీఆర్ గారు వస్తున్నారు. తప్పకుండా ఈ ప్రభుత్వం ఎండగట్టి ప్రభుత్వాన్ని చక్కబెట్టి ప్రజల పక్షాన్ని నిలబడి కలబడి మాట్లాడి టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు మేమందరం సిద్ధంగా ఉన్నామనే విషయాన్ని తెలియజేస్తూ మరొకసారి మీ ద్వారా ప్రజలందరికీ అంబేద్కర్ గారి జయంతి శుభాకాంక్షలు. జై తెలంగాణ.